చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా కడాయిలోకి ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని, జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిపోయాక ఇందులోకి గసగసాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చికెన్లోకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులోకి సరిపోయినంత సాల్ట్, సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి మనం పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా, అది గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అదిరిపోయే టేస్ట్ ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నేను కొంచెం థిక్గా కాకుండా లూజ్గా చేశాను అనమాట గారెల్లోకి. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేశారు. థ్యాంక్ యూ.